తెలంగాణలో లోక్సభ ఎన్నికల బరి నుంచి టీడీపీ తప్పుకుంది. మొదట పోటీ చేయాలని భావించిన సీనియర్లు గుడ్ బై చెబుతూ ఉండటం, ఉన్న నేతలు కూడా ఆసక్తి చూపించకపోవడంతో పోటీ నుంచి తప్పుకుంది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ కు సపోర్ట్ చేయాలని నిర్ణయించుకుంది. లోక్సభ ఎన్నికలకు దూరంగా ఉండాలని తెలంగాణ టీడీపీ నిర్ణయించింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ టీడీపీ కలిసి మహాకూటమిగా పోటీ చేశాయి. అయితే పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించే నాటికి కలిసి సాగాలా లేదా అన్న విషయంపై రెండు పార్టీల్లో క్లారిటీ లేకపోవడంతో కాంగ్రెస్ 17 స్థానాల్లో అభ్యర్థుల్ని ప్రకటించేసింది. దీంతో టీటీడీపీ ఒంటరిగా బరిలో దిగాల్సిన పరిస్థితి ఏర్పడింది. వాస్తవంగా టీడీపీకి తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో బలమైన క్యాడర్ ఉంది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో సీట్లు సాధించకున్నా ఓటు బ్యాంక్ కూడా ఉంది. ఈ పరిస్థితుల్లో ఒంటరిగానే పోటీ చేద్దామని ఆ పార్టీ మొదట భావించింది. కానీ వరుసగా నేతలు సైకిల్ దిగేస్తుండటంతో డైలమాలో పడింది టీడీపీ. నేతలతో చర్చల మీద చర్చలు జరిపిన అనంతరం తెలంగాణలో ఈసారి టీడీపీ పోటీ ఉంటుందా లేదా అన్న ఉత్కంఠకు తెరదించింది. లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయొద్దని నిర్ణయించుకుంది. కాంగ్రెస్కు మద్దతివ్వాలని డిసైడ్ అయింది. పోటీ నుంచి తప్పుకోవడంతో తెలంగాణ ప్రాంతంలో ఉన్న ఓటు బ్యాంకును కాంగ్రెస్ వైపు మళ్లించేందుకు టీడీపీ నేతలు వ్యూహాలు రచించే పనిలో పడ్డారు. అంతేకాకుండా ఏపీలో అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలు జరుగుతున్నాయి. అధినేత చంద్రబాబు మొత్తం ఏపీపైనే ఫోకస్ పెడుతుండటంతో తెలంగాణ వైపు చూసే పరిస్థితి లేకుండా పోయింది. ఇది కూడా లోక్సభ ఎన్నికల బరి నుంచి టీటీడీపీ తప్పుకోవడం ఓ కారణంగా కనిపిస్తోంది. అంతేకాకుండా జాతీయ రాజకీయాల్లో మరోసారి చక్రం తిప్పాలని చంద్రబాబు భావిస్తున్నారు. కాంగ్రెస్తో దోస్తీ కట్టి కూటమి ఏర్పాటు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఒకవేళ కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే స్నేహపూర్వక వైఖరి ఉండేందుకు గాను తెలంగాణలో లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయకుండా కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలుకుతున్నారనే వాదన కూడా ఉంది. ఏదేమైనా పోటీ నుంచి టీటీడీపీ తప్పుకోవడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. తెలంగాణలో టీడీపీ పోటీ చేయకూడదని తీసుకున్న అధిష్టానం నిర్ణయంపై ఆ పార్టీ సీనియర్ నేత కొత్తకోట దయాకర్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. గెలుపోటముల విషయం పక్కన పెడితే తెలంగాణలో పార్టీని కాపాడుకోవాలంటే పోటీ చేయాల్సిందే అని అన్నారు. దీనిపై రేపట్లోగా నిర్ణయం తీసుకోవాలని సూచించారు. టైం రేపు 3 గంటల లోపలనే ఉంది. తెలుగుదేశం పార్టీ పరంగా నామినేషన్ 17 నియోజకవర్గాల్లో వేస్తే పార్టీ క్యాడర్ నిలబడుతుంది. ఓటమి గెలుపులు తర్వాత ఇష్యూ. కానీ మన పార్టీ మనకు నిలబెట్టుకోవాల్సిన, మన ఉనికిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనకు ఉంది. మొన్నటి ఎన్నికల్లో ఏ ఒక్క చోట కూడా ఏ బహిరంగ సభలో కూడా చంద్రబాబు నాయుడు గారి పేరు కానీ, కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పేరు కానీ, చంద్రబాబు నాయుడు గారి పేరు కానీ, రమణ గారి పేరు కానీ అసలు ఎత్తిన దాఖలా లేవు. అటువంటిప్పుడు తెలుగుదేశం పార్టీ ఓట్లు కాంగ్రెస్కు పడతాయని వాళ్ళు ఎట్లా ఆశిస్తారు?